లక్ష్మి పెళ్లి సెటిల్ అయిందా? నాకు దక్కాల్సిన ఆస్తి మరొకటి దోచుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటానా? వేస్తాను నాన్న, ఒక అందం వేస్తాను. సెటిల్ అయినంత మాత్రాన పెళ్లిళ్ళు జరిగిపోతాయిరా. ఈ ధర్మారావు బుర్ర చాలా ఇదైందిరా. మరే నా అందం నీ తెలివి రెండో ఒకలాంటివే. ఆ పెళ్లి జరిగే లోపలే లక్ష్మికి నీకు రాక్షస వివాహం జరిపించకపోతే వీడు ధర్మారావే కాదు. ఏమిటి? నిజం బాబాయ్, ఎవరో రౌడీలు నన్ను కొట్టి అమ్మాయి గారిని బంజారా హిల్స్ వైపు కారులో ఎత్తుపోయారు. తొందరగా చదవయ్యా, నువ్వు కట్టరా తాలే. మనసులో తొలైనన్నా అబ్బా, వాడు వచ్చాడంటే నా పెళ్లి చేస్తాడు. తొందరగా కట్టరా. నువ్వెక్కడికి? మిమ్మల్ని క్షమించకూడదు. కృష్ణ జన్మస్థానానికి పంపిస్తాను, పదండి. మన్మథ, ఇక విజయ్ని క్షమించే లాభం లేదు. రాక్షస మంత్రిలాగా ఎత్తుకు పై ఎత్తు వేస్తాను. వాడి అంతం చూస్తాను. ఇప్పటి వరకు చేసింది చాలు, ఇక మాట్లాడు. ఈ మన్మథుడంటే చావలేని వాడు కాదు, చాణుక్యుడు నిరూపిస్తాను. రాజు కావాలన్నా, రాజ్యం వెళ్ళాలన్నా ఆవేశం కాదు కావాల్సింది. ఆలోచించి ప్లాన్ వేయాలి. అదును చూసి పదును కత్తుతో గొంతు కొయ్యాలి. మిమ్మల్ని సూపరింటెండెంట్ గారు పిలుస్తున్నారు. ఎందుకు బాబు? ఈ రోజే మిమ్మల్ని ఇద్దరిని విడుదల చేస్తున్నారు. మన్మథ, ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వేమి చేయదు, నేను చేస్తాను, చూస్తూ ఉండు. ఇక అన్నా చెల్లెళ్ల బ్రతుకులు కుక్కలు చించిన విస్తరవుతుంది చూడు. పద పద. హలో శివలాల్, నువ్వు ఐపీ పెట్టేసి విజయ్కి ఇవ్వాల్సిన బాకీ డబ్బు ఎక్కొట్టాలి. అధర్మం అంటే కదయ్యా, నేను చెప్పినట్టు విను. నీకు 10 లక్షలు ఇస్తాను. ఓకే? వెరీ గుడ్, వెరీ గుడ్. సెక్రటరీ, మనం సరుకు సప్లై చేసిన స్టాక్ కి కాన్పూర్ పార్టీ నుంచి డ్రాఫ్ట్ వచ్చిందా? అది కాదు సార్. టెల్ మీ. ఐఎమ్ వెరీ సారీ సార్. కమ్ అవుట్ విత్ ది ట్రూత్. శివరాల నుంచి డబ్బు ఎంతకి రాకపోతే నేనే ఎంక్వైరీ చేశాను సార్. అతను దివాలా తీశాడు. ప్రస్తుతానికి అతను ఆచూకు కూడా తెలియదు సార్. మనకి 20 లక్షలు నష్టం వస్తుంది. పార్టీకి ఇమీడియట్ కట్టాలి సార్. మై గాడ్. వెళ్ళండి, మా రాయల్ ఎస్టేట్ తాకట్టు పెట్టండి. వెంటనే డబ్బు కట్టేయండి. వీల్లేదు, నేను చెప్పినట్టుగా జరిగి తీరాల్సిందే. విజయబాబు మంచివాడు. అతనికి అన్యాయం చేస్తే మాకు పాపం చుట్టుకుంటుంది. ఓరి వెర్రి మనిషి, పాపం అనుకుంటే లోకంలో అందరూ మంచి మనుషులుగానే కనపడతారు. ఇదిగో, సన్యాసికి ఆలి వడ్డీ వ్యాపారస్తుడికి జాలి ఉండకూడదంటారు. అలా జాలుంటే మిగిలేదు జోలి. ఒక విషయం, వాడు అనుకున్న ఆ గడువు దాటిపోగానే మీరందరూ ఒక్కసారిగా మీ బాకీలు చెల్లించమని వాడి మీదకి ఒత్తిడి తీసుకురావాలి. అలా తీర్చకపోతే వాడి వ్యాపారాలు, ఆస్తిపాస్తులు స్వాధీనం చేసుకుని వాడిని వీధిని పడేలా చేయాలి. మీరు నాకు చేసిన ఈ సహాయానికి ప్రతిఫలంగా మీకు 50,000 ఇస్తున్నాను. ఇదిగో తీసుకోండి. మీరు ఈ డబ్బు ఇస్తున్నారు కాబట్టి ఆ డబ్బు మేము ఏమాత్రం విడిచిపెట్టాం. అలాగే సార్, రేపు ఉదయం గడువు అయిపోతుంది. మేము తప్పకుండా చేస్తాం. ఏమంటా చందులాల్? అలాగే 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 అలాగంటే కాదు, వాడిని అడుక్కు తినేలా చేయాలి. చేస్తాం. ఫ్రెండ్స్, నా అవసరాలకు ఆదుకుని ఎంతో ఉదారంతో కొన్ని లక్షలు అప్పిచ్చారు. అదే గౌరవంతో ఇంకొంతకాలం గడివేమని కోరుతున్నాను. కుదరదు విజయజీ. నమ్మకానికి లిమిట్ ఉంది. మాలో ఒకరికి తెలియకుండా ఒకరి వద్ద ఇంత డబ్బు తీసుకున్నారంటే మీరు డబ్బు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వెంటనే మా డబ్బు మాకు తిరిగి ఇచ్చేయండి, లేదంటే మీ ఆస్తి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మీ బాకీ తీర్చడానికి మరొక అవకాశం ఇవ్వండి. దండాలకి లొంగిపోతే మేము వ్యాపారాలు చేయలేం విజయజీ. ఇంకొక రోజు కూడా ఆగం. మేము డబ్బు కట్టలేని పక్షాన మీ వ్యాపారాలన్నీ మా పేరు ట్రాన్స్ఫర్ చేసి తీరాల్సిందే. నా చెల్లెలి పేరుతో ప్రారంభించిన సంస్థ ఇది. నా అరచేతిలో పెంచుకున్న ఒక చిన్న ప్రపంచం. అదిగో ఆ గోడల్లో ఉన్నవి ఇటుకలు కావు, నా రక్త మాంసాలు. ఊహ తెలిసాక నా జీవితంలో 2 సార్లు నా కళ్ళు చెమ్మగిల్లాయి. ఒకటి, మా అమ్మ చనిపోయిన రోజున. 2, మా అమ్మ లాంటి ఈ సంస్థ నా చేతి నుంచి జారిపోతున్న ఈ రోజున.
వస్తాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. Sir, you are leaving us. We cannot bear it. థ్యాంక్ యూ. సార్ ఫ్రెండ్స్, ఇన్నాళ్ళు ఎన్నో కష్ట నష్టాలను నా కోప తాపాలను ఓర్చుకుంటూ మంచి మిత్రుల్లాగా తోడు నిలిచారు, సలహాలిచ్చారు, త్రోవ చూపించారు. అందుగాను మీలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బాబు గారు, మీరు లేని ఫ్యాక్టరీలో పనిచేయలేం బాబు గారు. అవును బాబు, ఈ దేవుళ్ళు అనుకుంటే మేము ఉండలేం బాబు. మమ్మల్ని వదిలేయలేదు బాబు గారు, దిక్కులేకపోతాం బాబు గారు. మీరు ఇంకో వ్యాపారం పెట్టండి, లాభాలు వచ్చే వరకు మేము అంతా చెమటొచ్చి పనిచేస్తాం. బాబు గారు, కానీ నా అవసరానికి నేను ఈ ఫ్యాక్టరీ అమ్మేశాను. నేనుండగా మీరు ఈ సంస్థను ఎంతగా ఆదరించారు, రేపటి నుంచి దానికి రెట్టింపుగా ఆదరించాలి. ఆ ఆనందమే నాకు కలిగించాలి. నేను ఎక్కడికి వెడుతున్నానని మీ గుండెల్లో నేనుంటాను, నా మనస్సులో మీరుంటారు. మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. దయచేసి నాకు వీడ్కోలిచ్చి పంపండి, సోదరుడిలా ఆదరించి పంపండి.